ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక ప్రతి నెల 2 సార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఈ మధ్య నిర్ణయించింది. ఈసారి జరగనున్న సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్ట్, స్థానిక సమస్యల నిర్వహణ, సంక్షేమ పథకాలు, పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించిన తరువాత జరగనున్న మొదటి కేబినెట్ ఇదే. పరిపాలనా పరమైన అంశాలు, నిర్ణయాలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. స్పోర్ట్స్ పాలసీపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వం మంత్రివర్గ ఆమోదం ఉందా లేదా అనే దానిపై చర్చించనున్నారు. ఈ నెల 30లోగా వివరాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ లేఖ రాసింది. ఏపీ చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టుపైనే కేబినెట్లో ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ ప్రాజెక్టుపై చర్చలకు సిద్దమని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఏపీతో జరిపే చర్చలో అనుసరించవలసిన వ్యూహంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై కూలంకుషంగా చర్చించి రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే స్థానిక ఎన్నికల నిర్వహణపైన కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇక హైకోర్టులో ఉన్న కేసు, రిజర్వేషన్లు, ముందు సర్పంచ్ ఎన్నికల లేదా ఎంపీటీసీ ఎన్నికల అనే అంశాలపైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాబోయే రోజుల్లో చేపట్టనున్న ప్రాజెక్టులు, పథకాలకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులపైన కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. రైతు భరోసా పంపిణీ ఇప్పటికే 95% పూర్తయింది. మిగిలిన సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధులు, వాటి సమీకరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ముగియటంతో భూభారతి చట్టం అమలు, అప్లికేషన్ల పరిష్కారంపైన డిస్కషన్ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రతి నెల 2 సార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఈ మధ్య నిర్ణయించింది. ఈసారి జరగనున్న సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్ట్, స్థానిక ఎన్నికల నిర్వహణ, సంక్షేమ పథకాలు, పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. అలాగే కొత్త మంత్రుల బాధ్యతలు స్వీకరించిన తరువాత జరగనున్న మొదటి కేబినెట్ ఇదే. పరిపాలనా పరమైన అంశాలు, నిర్ణయాలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. స్పోర్ట్స్ పాలసీపైన చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వం మంత్రివర్గ ఆమోదం ఉందా లేదా అనే దానిపై చర్చించనున్నారు. ఈ నెల 30లోగా వివరాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ లేఖ రాసింది. ఇక ఏపీ చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టుపైనే కేబినెట్లో ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ ప్రాజెక్టుపై చర్చలకు సిద్దమని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఏపీతో జరిపే చర్చల్లో అనుసరించవలసిన వ్యూహంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై కూలంకుషంగా చర్చించి రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే స్థానిక ఎన్నికల నిర్వహణపైన కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇక హైకోర్టులో ఉన్న కేసు, రిజర్వేషన్లు, ముందు సర్పంచ్ ఎన్నికల లేదా ఎంపీటీసీ ఎన్నికల అనే అంశాలపైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాబోయే రోజుల్లో చేపట్టనున్న ప్రాజెక్టులు, పథకాలకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులపైన కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. రైతు భరోసా పంపిణీ ఇప్పటికే 95% పూర్తయింది. మిగిలిన సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధులు, వాటి సమీకరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ముగియటంతో భూభారతి చట్టం అమలు, అప్లికేషన్ల పరిష్కారంపైన డిస్కషన్ జరగనుంది.